హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీడియో. ఈ వీడియో అంటే మీరు కూడా చూసేయండి. నిన్న ఆఫ్టర్నూన్ అయితే మా ఫ్రెండ్ కాల్ చేసి, హేమ పూజ చేసుకుంటున్నాను నువ్వు కూడా రావాలి అంటే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయా. లిఫ్ట్ ఎక్కా వాళ్ళ ఇంటి దగ్గర దిగేటప్పటికి మా ఫ్రెండ్ అయితే ప్రసాదాలు చేస్తుంది. ఒకతే ఏం చేసుకుంటుంది అని చెప్పి నేను కూడా హెల్ప్ చేసేసాను అనమాట. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా పూజ దగ్గరికి వెళ్దామా అనేసరికి పూజ దగ్గర కూర్చున్నా. అక్క పూజ పేరేంటో తెలుసుకోకుండా వచ్చేసా, పూజ పేరు చెప్తావా అంటే అక్క అయితే పూజ పేరు చెప్పింది. అసలు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలే అక్క అంటే అందుకే పిలిచాను హేమ కూర్చో అందనమాట. పూజ నేమ్ వచ్చేసి తద్ది పూజ అంట. మనకి ఇది ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా చూసేస్తున్నాం. దీపారాధన చేసింది అక్క కూర్చున్న వెంటనే వాళ్ళ పాప అల్లరి చేసేస్తుంది అనమాట. హేమ ఒక్కసారి పాపను చూస్తావా అంటే మనకేమో పిల్లల్ని కంట్రోల్ చేయడం రాదు. ఏం చేయాలో తెలియక పాప చేతిలో క్లే పెట్టి ఆడుకో అన్నా అనమాట. పాప ఆడుకుంటుంది, ఇంకా అక్కేమో ప్రశాంతంగా పూజ చేసుకుంటుంది అనమాట. పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమే అనుకోండి. కానీ దేవుడి దయ వల్ల పిల్ల అయితే పాపతో అయితే ఆడుకుంటుందనమాట. పూజ అయితే హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు పెట్టేద్దాం అనేసరికి అబ్బా అక్క ప్రసాదాలు ఏం చేసిందా అని పూర్తిగా చూసేసా అనమాట. ఉండ్రాళ్ళు, సలివిడి, వడపప్పు పానకం అండ్ తాలికలు, సేమియా చేసేసిందనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హేమ. ఇప్పుడు మనం కథ విని అక్షింతలు వేసేసుకుందాం అని చెప్పేటప్పటికి అక్క కథ స్టార్ట్ చేసింది. కథ కూడా అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది అయ్యో అనుకునేసరికి హేమ ఇంటి దగ్గర ఉంటేనేమో కాలువ దగ్గర పూజ చేసుకుంటే ఇక్కడ ఎలా అంటే అయ్యో అవునా ఏం చేస్తావు అక్క అంటే పళ్ళెంలో వాటర్ పోసి గంగాదేవి అన్ని తలుచుకుని దీపారాధన అయితే చేసేసింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బాల్కనీ వ్యూ చూసారా, మేము ఎలా ఉంటే అది శుభ్రంగా ఆడుకుంటుంది అనమాట. లాస్ట్ లో ఫోటోలు తీసుకుని పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంటికైతే వచ్చేసారు. దట్స్ ఇట్.